రండి రండి లేట్ అయింది మేము एक्सक्यूज मी अध्यक्ष हाँ विजुअल जगह దర్శనం ఎన్నికి రమ్మా ఎందుకంత ఇబ్బంది పడుతున్నావు కెమెరా ఎన్నికి తీసుకొని నీ వెనక వెళ్ళారా అన్నా కెమెరా డౌన్ చేయండి లోపలికి వెళ్ళండి లోపలికి ఫోటోగ్రాఫర్ అన్నా కొంచెం కెమెరా సార్ ఫోటోగ్రాఫర్ ముందు ప్లీజ్ సార్ ఎల్ఈడీలు పోతారు సార్ లేదు నిజంగా మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ అన్న అటువంటి బాడీ అయితే తీసుకోలేదు మెంటల్లీ వెరీ స్ట్రాంగ్ ఈరోజు ఇక్కడ హాస్పిటల్లో బహుశా 20 ఏళ్ళ తన కట్టడాన్ని 20 ఏళ్ళ పిల్లాన్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓటు వేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కుటుంబానికి చెందిన వ్యక్తిని అతి దారుణంగా కావాలని అదే పనిగా వేపటకు అదే పనిగా ఒక వెహికల్లో వచ్చి దారిలో పోతా ఉన్న పిల్లోడిని బైక్ నిర్దాక్షిణ్యంగా కొట్టి హాస్పిటల్ పాలు చేస్తూ ఉంటే ఏమి సాధిస్తూ ఉన్నారు? ఇంతవరకు పులివెందుల్లో ఎప్పుడు ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నో ఎన్నికల్లో చూశారు, ఎప్పుడు పులివెందుల్లో ఇలాంటి సాంప్రదాయం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఓటు వేయని వారిని కొట్టే కార్యక్రమం జరగల. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భయాందోళన వాతావరణం క్రియేట్ చేయడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చేయిస్తూ ఉన్నారు దగ్గరుండి. ఏమి సాధిస్తారు దీనివల్ల? మీరు వేసే ఈ బీజం చేసే ఈ చెడు సాంప్రదాయం రేపొద్దున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు చుట్టుకుంటుంది. చంద్రబాబు నాయుడు అనుకుంటా ఉన్నాడు తానేదో ఈ మాదిరిగా చేసి భయాందోళన క్రియేట్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని కొట్టడం వల్ల ఒక తెలియని ఆనందంతో ఏదో పొందాలని అనుకుంటా ఉన్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక భయాన్ని క్రియేట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అని నేను చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కూడా చెప్తా ఉన్నా, ఒక చెడు సాంప్రదాయానికి నాంది పలుకుతూ ఉన్నాడు. దయచేసి ఆపండి. ఆపకపోతే మాత్రం ఎల్లకాలం మీరే అధికారంలో ఉండరు. అధికారం మారిన రోజున ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలను చూసి శిశుపాలని పాపాలు పండినట్టుగా ఆ పాపాలు చాలా వేగంగా పండుతూ ఉన్నాయి. అధికారం మారిన రోజున తాను చేస్తూ ఉన్న ఈ చెడు సాంప్రదాయం తనకి చుట్టుకుంటుంది. ఈరోజు దెబ్బలు తగిలినా దెబ్బలు తిన్నా ప్రతి ఒక్కరూ కూడా రేపొద్దున ఇదే మళ్ళీ అటువైపున చేసేదానికి మీరంతకీ మీరే బీజం వేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు హెచ్చరిస్తూ ఉన్నాడు, మరొకసారి మళ్ళీ హెచ్చరిస్తూ ఉన్నాడు. కరెక్ట్ సాంప్రదాయం కాదు, దయచేసి ఆపమని చెప్పి. నిజంగా మీరు కూడా వెళ్ళి ఒకసారి చూడండి. ఒకసారి ఏం పాపం చేశారు నా పిల్లల్ని ఎందుకు కొట్టారు, ఏం పాపం చేశారని కొట్టారు. ఒకసారి హాస్పిటల్లో కూడా ఒకసారి చూడండి. ఒకసారి
భయాందోళన మాత్రమే క్రియేట్ చేసే దుర్బుద్ధిని చేసే దుశ్చర్యను ఆపండి అని మరొకసారి హెచ్చరిస్తూ చెప్తా ఉన్నాం. శిశుపాలను పాపాలు పండినట్టుగా వేగంగా జరుగుతూ ఉన్నాయి. తన పాపాలు పండడం అన్నది కూడా తను మర్చిపోదని సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నాం.